హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన బాహుబలి పార్ట్ 2 గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు పార్ట్ 1 డిస్కషన్ చేశాము. చాలా డీటెయిల్గా చాలా విషయాలు దాంట్లో తెలియజేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. పార్ట్ 1 చూడాలనుకుంటున్నారు అక్కడ క్లిక్ చేసి చూడండి. పార్ట్ 2 గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్కి ఎక్కువగా వెయిట్ చేసిండ్రు జనాలు. ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనేది దీంట్లో చూపించింది అనమాట. అవును, దానికోసం 2.5 సంవత్సరం వెయిట్ చేసిండ్రు. సెకండ్ పార్ట్లో ఫస్ట్ మంచి సీను, రథం లాక్కొని వస్తారు కదా, ఆ రథం లాక్కొని వచ్చేది ఇంట్రడక్షన్ సీను సూపర్గా ఉంటుంది. కోపంతో ఏనుగు ఊరి మీద పడితే జనాలంతా పరిగెత్తుతూ ఉంటే ఆ ఏనుగుని ఆపడం కోసము ప్రభాస్ గారు రథం లాక్కొని వచ్చి దాన్ని గుద్దిచ్చి దాని తర్వాత పసుపు పోసి దాని కోపం చల్లారుస్తారు. సో ఆ సీన్ ఫస్ట్ భలే ఉంటుంది. సెకండ్ పార్ట్లో ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంటుంది. ఖడ్గ యుద్ధము, జల యుద్ధం, మల్ల యుద్ధం అని యుద్ధాలు ఉంటాయి అన్నమాట. అగ్ని యుద్ధము నీకు ఎక్కడ జల యుద్ధం కనపడుతుంది అంటే కుంతల రాజ్యం పోయినప్పుడు అనుష్క వాళ్ళ రాజ్యంలో ప్రభాస్కి వాళ్ళు వస్తారు కదా, అక్కడ జల యుద్ధం, అక్కడ ఒక చెరువుని తగ్గొట్టి డ్యాము వాళ్ళ మీదకి వదిలేస్తారు చూసినా, దాంట్లో కొట్టుకొని పోయేస్తారు వాళ్ళు. అది జల యుద్ధం అనమాట. తర్వాత అగ్ని యుద్ధం వస్తుంది ప్రభాస్ చచ్చిపోయేటప్పుడు, అది సత్యరాజుని కాపాడకపోయినప్పుడు అక్కడ అగ్ని యుద్ధం వస్తుంది. ఆ సీన్ ఉంటుంది, చాలా హైలైట్ ఉంటుంది. నీకు అంతకంటే ముందు కూడా దీంట్లో ఇంకొక సీన్ హైలైట్ అంటే రానా గారు ఆ పదవిని, ఆ కుర్చీని ఎక్కాలా లేకపోతే ప్రభాస్ గారు ఎక్కాలా అనే దాంట్లో డిస్కషన్ అయినప్పుడు ఇంటర్వెల్ సీన్ అనుష్కని ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యం తీసుకొచ్చినప్పుడు ఎవరికి జోడీగా అనేసి చెప్పకుండా తీసుకొని వస్తే పోయి నీ కాబోయే భర్త పక్కన నిలబడంటే అప్పుడు ప్రభాస్ పక్కన పోతున్నప్పుడు అక్కడ అందరికీ ఇదవుద్ది అనమాట, బెడిసిపోద్ది. అనుష్క గారికి, రమ్యకృష్ణ గారికి, నాజర్కి, రానాకి వీళ్ళందరికీ బెడిసినప్పుడు ప్రభాస్ ఇంకా రాజ్యాన్ని వదిలేసి ప్రభాస్ అనుష్కని కాపాడే ట్రై చేస్తారు చూసినా, సూపర్ సీన్ అది. దేవసేన ఒంటి మీద ఒక ఘాటు పడ్డ బాహుబలి కత్తి మీద పడ్డట్టుగా అని చెప్పేసి పోయి కత్తి అడ్డం పెట్టి అనుష్కని కాపాడుతాడు. కాపాడినప్పుడు పదవి కావాలా, రాజ్యం కావాలా, రాణి కావాలంటే రాణినే కావాలి, ఎందుకంటే మాట ఇచ్చింది కదా ఎలాంటి పరిస్థితులను తన పైన గాయం పడనివ్వననేసి. అది హైలైట్ అనమాట. నీకు కుంతల రాజ్యం పోయినప్పుడు ఆడ యుద్ధం చేయడం కానీ, ప్రభాస్ అమాయకుడిగా నటించడం కానీ, దేవసేన ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఆయన భుజాలపైన తీసుకొని రావడం కానీ, అది హైలైట్ సీన్. అది పడవకి ఒక చెక్క ఉంటుంది ఎక్కేదానికి, దానిపై నుంచి ఎక్కకపోతే సడన్ చెక్క జారిపడ్డప్పుడు ప్రభాస్ తన భుజాలపైన ఎక్కించి పడవలోకి ఎక్కిస్తాడు అనమాట. అక్కడ వచ్చే సాంగ్, ఆ హంసవాహనం ఉంటుంది చూసినవా, ఆ హంసవాహనము దాంట్లో సాంగ్ ఒరే ఒరే రాజా అనే సాంగ్, ఆ సాంగ్ హైలైట్గా చేస్తుంటాడు. నాకు తెలిసి హంసవాహనంలో ఇప్పటి వరకు పాట ఎవరు చేయలే. అవును, అది విఎఫ్ఎక్స్ కానీ చూస్తుంటే ఇంకొకసారి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంకొకసారి చూస్తే బాగున్నావు అనే విధంగా ఉంటుంది ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటది, దాన్ని మించి ఉంటది సాంగ్. ఆ సాంగ్ లో దీంట్లో హంసవాహనం హైలైట్ అంటే నాకు ఫస్ట్ సాంగ్ లో ఒక ఫ్రేమ్ భలే నచ్చద్ది. గుర్రం మీద వస్తుంటాడు, వెనకాల ఫ్రెండ్స్ తో గుర్రం మీద స్వారీ చేసుకుంటా వస్తుంటే తామర పూలది గుర్రం దిగకుండా ఒక సైడ్ కి ఒరిగి ఆ తామర పూలను తీసుకొని వచ్చేస్తారు చూసినా, అది హైలైట్ గా ఉంటుంది. అది హైలైట్ గా ఉంటుంది. అంటే గుర్రం స్వారీ అంత బాగా చేయగలడు అనేది నిరూపించడం కోసం చేసిన సీన్ అనమాట అది. కానీ ఆ ఫ్రేమ్ చూడడానికి అంతే అందంగా ఉంటది. కుంతల రాజ్యం పోయినప్పుడు ఎద్దులకి కొమ్ములకి మంట పెట్టి ఆ యుద్ధం బాగుంటది, అగ్ని యుద్ధం అనమాట. అది ప్రభాస్ ఎద్దుల పైన ఎక్కి హే రుద్రష్ అని చెప్పి పరిగెత్తా ఉంటాడు చూడు, అది బాగుంటుంది. మళ్ళీ బాణాలు వదులుతారు కదా, అప్పటి వరకు అనుష్కనే బాణాలు ఎడుస్తూ ఉంటుంది. సడన్ గా ప్రభాస్ ఒక్కసారి 3 బాణాలు ఎడిచేసరికి 3 పడిపోతారు. ఎవరైనా వెనక తిరిగి చూసేసరికి ప్రభాస్ పై నుంచి ఇట్ట ఒక యాంగిల్లో ఉంటాడు అనమాట. ప్రభాస్ని అప్పటి వరకు అమ్మాయి చూసిన అనుష్కకి ఒక్కసారి షాక్ అయిపోద్ది, ఎవరు ధీరుడు అనేసి.
అది హైలైట్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక సీను, ఎవరు నువ్వు అన్నప్పుడు ఆ కాలంలో ఉంటుంది కదా రాయబారం పంపించేది, పావురాల చేత గద్దల చేత రాయబారం పంపిస్తారు కదా, దీంట్లో కూడా అలాగే రాయబారము గద్ద చేత పంపిస్తారు అనమాట. అలాగే ఒక కాగడ తీసుకొని ప్రభాస్ ఎదపైన కొట్టినప్పుడు మాహిష్మ సామ్రాజ్యం గుర్తు కనిపిస్తుంది అనమాట. అప్పుడు పోకిరిలా నాజర్ చెప్పినట్టు చెప్తాడు సత్యరాజు కాలకేయుల్ని గడగడలాడించిన వీరాది వీరుడు అని చెప్పేసి ఆయన గురించి గొప్పగా చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తలదించుతారు అనమాట, వంగి నమస్కారం చేస్తారు. హైలైట్ సీన్ అది. నీకు ఈ సీన్ తర్వాత ఆ సీను, ఆ సీన్ తర్వాత ఆ సీను, ఏది కూడా సూపర్ సీన్ చెప్పలేవు. అన్ని సీన్లు సూపర్గా ఉంటాయి అనమాట, కాంపిటీషనే ఉండదు. అట్లా ఆ సీన్ అయిపోద్దా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత రానా గారి పక్కన నిలబడకుండా ప్రభాస్ గారి పక్కన నిలబడేదాన్ని ట్రై చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నాజరు అంటే, రానా అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడి భుజం పని చేయ, అసలు రానాని పదవికి ప్రమాణ స్వీకారం చేయడానికి పోతున్నప్పుడు ముందు ముందు ప్రభాస్ నడుస్తుంటే వెనక రానా వస్తూ ఉంటాడు. అప్పుడు ఏనుగులతో రకరకాలుగా శబ్దాలు చేపించడము, ఏనుగులన్నీ తొండమెత్తి నమస్కారం చేయడం కానీ బళ్ళాలతో గుచ్చుతూ ఉంటారు. అది ఒక రకమైన సాంప్రదాయం అనమాట. సత్యరాజు కత్తి పట్టుకొని మోకాల మీద ఉండి కొన్ని డైలాగ్ చెప్పడము, అంతా ప్రమాణ స్వీకారం. ఇంకా రాజుకి అన్ని స్వాగతాలు పలుకుతారనమాట. అవును. అయితే రానా అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసి ఎక్కి కూర్చొనేసి ఈ కుర్చీ ఇక మీదట నాది అన్నట్టు చేయబెట్టుకొని సంతోషపడుతుంటాడు, దానిపైన చేయబెట్టి సంతోషపడుతుంటాడు. ఆ తర్వాత మామూలుగా రానా కొన్ని డైలాగులు చెప్తాడు. చెప్తే ఎవరు కూడా పెద్దగా సంతోషపడరు, సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ప్రభాస్ ఆ పేపర్ తీసుకొనేసి ఇది ఉంటుంది కదా ఆ కాలంలో ఉన్నట్టుగా, అది వద్దనేస్తాడు, అది కూడా అవసరం లేదు అని చెప్పేసి మామూలుగా చెప్తాడు. అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే అంతమంది జనాలు ఒక్కసారిగా కేకలు పెడతా ఉంటారు, బాహుబలి బాహుబలి అని గుండెలు గుద్దుకుంటా ఉంటారు. రానాకి మండిపోతుంటది, అంతమందిని చూసి రానాకి మండిపోతూ ఉంటుంది. కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఆ గొడుగు పడిపోతుంటుంది అనమాట. అది ఇంటర్వెల్ టైం. టక్కున పోయి ఆ గొడుగుని పట్టుకొని పైకెత్తి స్టాండ్ పట్టుకొని టక్కున ఆడ పెడతాడు చూసినా, అప్పుడు రానా ముఖంలో ఒక మాదిరి అయిపోద్ది. వీడు పెట్టిన భిక్షతో నేను బతకాల్సి వస్తుంది ఏంట్రా ముఖం ఒక మాదిరి పెట్టుకుని వేస్తాడు అనమాట. అట్లా నిలబెట్టేసరికి రమ్యకృష్ణ కూడా ఆశ్చర్యపోద్ది. ప్రభాస్ అట్టే కోపంతో ఉంటాడు. అక్కడ ఇంటర్వెల్ పడ్డప్పుడు రమ్యకృష్ణకి ఆశ్చర్యపోద్ది, కొంచెం పెట్టే చూస్తుంది. ఏంట్రా వీడు కళ్ళల్లో బెరుకు అనేది ఉండదు అనేసి. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి అనుష్క కడుపుతూ ఉండడము, వీళ్ళు బహుమతులు తేవడము, ఎంత మామూలు సీన్లో నాజర్ వచ్చి రమ్యకృష్ణని లేపేయాలా అన్నట్టుగా అనుకుంటే సత్యరాజు అది ముందే తెలిసిపోయి కట్టుకున్న దాన్ని మట్టు పెట్టాలనుకునే వాడిని ఏమంటారు ప్రభు అనేసరికి ఆశ్చర్యపోద్ది. ఈనిండా ఏంద్రా అనేసి, విన్నావా అంటే లేదు ప్రభు కుక్కను కదా పసిగట్టగల అనేసరికి చెప్పేసి వెళ్ళిపోతాడు. బల్లా ఈ కుక్కను నమ్మొచ్చా, అది సీరియస్లో కామెడీ. బాహుబలి మొత్తం మీద ఒక కామెడీ సీన్ ఏదైనా ఉందంటే అది ఒకటే అనమాట, హైలైట్ కామెడీ అది. గుడి దగ్గరికి వచ్చేటప్పుడు అనుష్కని బంధిస్తారు. గుడికి వస్తుంటే సేతుపతి టచ్ చేయకపోతే అనుష్క వేలు నరికేస్తుంది. తర్వాత తీసుకొని వచ్చి ఆ కోటలో నిలబెట్టినప్పుడు సంఖ్యలతో ప్రభాస్ వస్తాడు. వచ్చి ఫుల్ కోపంతో, ఇక్కడ కూడా మళ్ళీ సీరియస్లో కామెడీ ఉంటుంది చూడు, సేతుపతి డైలాగ్ చెప్తుంటే సేతుపతికి అటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉంటాడు. ఒక చెప్పేది వెనక తిరిగి చూసేది, రానా బాహు ఏమిటిది సాక్ష్యాన్ని భయపెడుతున్నావు అంటే, అక్కడ మళ్ళీ ప్రభాస్ కొన్ని డైలాగ్ చెప్పడము, తీసి తల నరకత చూడు సేతుపతి తల. ఆ సినిమా మొత్తానికి హైలైట్ సీన్ అది, నరికేస్తారు అనమాట. తప్పు చేసావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేలే కాదు తల అని చెప్పి అనుకోకుండా కత్తి టక్కుని నరికేస్తాడు. గ్యాప్ లేకుండా నరికేస్తాడు. రమ్యకృష్ణ, నాజరు, రానా, చుట్టూ ఉన్న జనాలు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంద్ర ఇది అనేసి. అప్పటికే రానా కాబట్టి ఇంకా కోపం వస్తుంది రానాకి.
నా సభను అవమానిస్తావని చెప్పి, బాహు ఎంత ధైర్యం ఉంటే నా సభను అవమానిస్తావని చెప్పేసి ఒక మెట్టు ఉంటుంది అనమాట. ఒక కుర్చీ పైకి ఎక్కేదానికి ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టుని గట్టిగా తొక్కుతాడు, రెండు పగిలిపోద్ది అనమాట. అది ఆ సీన్ హైలైట్గా ఉంటుంది. సత్యరాజు ప్రభాస్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, కాళ్ళకి వచ్చిన వాళ్ళ మాదిరి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. పరిగెత్తుకుంటూ పోయి ప్రభాస్ని లేపి ఒక సైడ్కి ఇటు పండేసి మళ్ళీ లేపి కూర్చోబెట్టి కత్తిస్తారు కదా, కత్తిస్తాడు చూడు. ఆ కత్తి గుండ్రంగా ఇటు తిప్పి పెట్టుకుని నిలబెట్టి ఒక రాజులాగా చనిపోతాడు. జై మాహిష్మతి అని చెప్పేసి చచ్చిపోతాడు అన్నమాట. కూర్చొని ఇటు చచ్చిపోయేస్తాడు. అదే రాజులాగా చచ్చిపోతా కూడా కూర్చొని రాజులాగా చచ్చిపోతాడు. అది సింహాసనం మీదనే కూర్చున్నట్టుగా కూర్చోబెట్టి చచ్చిపోతాడు. ఆ పొగలో నుంచి, ఆ వెలుతుల నుంచి రాణా వస్తాడు. అనవసరంగా నిన్ను అనుమానించిన కట్టప్ప, నువ్వు నా కుక్కవే అని చెప్పేసి పొయ్యి గొడ్డలు తీసుకొని రాణాని ప్రభాస్ని ముక్కలుగా నరకుతాడు అనమాట. మొత్తం తీరేనట్టు నరకుతాడు. ఒక డైలాగ్ చెప్పుకుంటూ నరకుతాడు. నీకు ఇక్కడ కత్తి ఇట్లా తిప్పి ఇట్లా పెట్టి కూర్చుంటాడు కదా, కూర్చొని చచ్చిపోతాడు. ఆ కత్తిని ఫస్ట్ బాట్లో కుంకుమలో పెట్టుంటారు. పెద్దగా కుంకుమ పోసి కుంకుమలో పెట్టుంటారు. ఎందుకంటే అది బాహుబలిదే ఆ కత్తి కాబట్టి, బాహుబలి వాడిన కత్తి ఆ రాజ్యంలో అట్టే పెట్టుంటారు. అది నీకు ఇక్కడ వెంకటేష్ జై మనదేర మూవీ కూడా కొంచెం మిక్స్ అయినట్టు ఉంటుంది. మహాదేవ నాయుడు రుద్రాక్ష మాల ఒక కుండలో పెట్టుంటారు అనమాట. రుద్రమనాయుడు ఎప్పుడైనా వస్తాడని చెప్పేసి ఆయన మెల్ల వేయాలనేసి ఒక అండర్ గ్రౌండ్ లో దాంకొని ఒక కుండలో పెట్టి చూపిస్తారు. సో ఇక్కడ కూడా బాహుబలి ఉపయోగించిన కత్తి ఒక కుంకుమలో పోసి పెట్టుంటారు. ఆ కుంకుమ నుంచి సత్యరాజు తీసేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, మహాసేన అని వస్తుంది చూసిన. అట్లా ఒక జై మనదేర సీన్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా. అట్లా అయిపోయిన తర్వాత సత్యరాజు పొడిచిన తర్వాత మళ్ళీ రాణా వచ్చి నరికేస్తాడు. అప్పుడు సత్యరాజుకి రమ్యకృష్ణకి కొంచెము మనస్పర్ధలు వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత నీకు దాని తర్వాత వచ్చే సీన్లో మహేంద్ర బాహుబలిని రాజుగా ప్రకటించే సీను, రమ్యకృష్ణ అక్కడి నుంచి తప్పించుకొని పోయే సీను, రాణా బాణాలు వేస్తాడు. నీకు ఇవన్నీ కూడా కొంచెం పాత సినిమాల్లో ఉంటాయి, మనం చూసుండము. అలా చాలా సినిమాలు చూస్తుంటాం అనమాట అలాంటివి. తర్వాత వెళ్ళిపోతారు కదా రమ్యకృష్ణ, నైట్ అంతా పిల్లాన్ని మహేంద్ర బాహుబలిని పట్టుకొని ఆ నీళ్ళలో అలాగే ఉండిపోద్ది అనమాట. అక్కడ అడవిలో కొంతమందికి దొరకడము, రమ్యకృష్ణ అలాగే నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోద్ది. ఆ సీన్ తర్వాత నీకు అది ప్రభాస్ డెడ్ బాడీ ఏమైపోయింది అనేది తెలియకుండా పోద్ది. తిరిగి ఇంటికి తీసుకొని రారు కదా, ముక్కలు అక్కడే నరికేస్తారు, అయిపోద్ది. సో జయమాన దగ్గరలో కూడా మహాదేవ నాయుడు క్యారెక్టరు ఏమైపోయింది అనేది అక్కడే సమాధి అయిపోతాడు అనమాట. ఇసుకతో విలన్లు చూపిస్తారు కదా, భానుప్రియ కాల్ చేసేదానికి కట్లన్నీ ఏరుకొని వస్తే అట్లా కాల్ చేస్తే మళ్ళీ వాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ హిందువుగా మళ్ళీ పుట్టినంటే మాలాంటి ఇలాంటి అలగా జనాన్ని వెనకేసుకొచ్చి మాలాంటి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారని చెప్పేసి గద్దలకి ఆహారంగా పడాలనేసి వదిలేస్తారు అనమాట. అప్పుడు హిందువులు దండం పెట్టుకోవడము, ముస్లిమ్స్ నమాజ్ చేయడము, క్రిస్టియన్స్ ప్రేయర్ చేయడము చేసిన తర్వాత ఆటోమేటిక్గా పెద్ద ఇసుక వచ్చేసి ఆ ఇసుకలో పోయేస్తాడు వెంకటేష్. ఇసుకలో కొట్టుకొని పోయేస్తాడు అనమాట, బూడిపోతాడు. సో అట్లాంటిదే ఈ సీన్ కూడా. అమరేంద్ర బాహుబలి ఏమైపోయిండు, బాడీని ఇంటికి తీసుకొని రారు, రాజ్యానికి తీసుకొని రారు, అక్కడే అది మట్టిలో కలిసిపోతాడు అనమాట. ఆ సీన్ ఎండ్ చేస్తారు. అట్లా ఉంటుందా. ఇంకా తర్వాత నీకు ఇంకా అంతకన్నా పెద్ద సీన్ ఏమని చెప్పు, ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధం, ఆఖరి లాస్ట్ యుద్ధం అదే అనుష్క వస్తుంది ఫస్ట్. ఏం బయోస్కోప్లో ఇది మైక్రోస్కోప్లో చూస్తాడు అనమాట. ఫస్ట్ చూసేది రానా. ఒక లేసి లెన్స్ పెడతారు, లెన్స్ వేసి చూడు అప్పటి లెన్స్. ఆ కాలంలోనే ఒక తెల్ల రాయి మాదిరి ఉంటుంది, దాన్ని పెడతారు, పెద్ద మైక్రోస్కోప్ మాదిరి ఉంటుంది. దాంట్లో పెట్టేసి రానా చూస్తాడు, అమ్మా మళ్ళీ ఎన్నో రోజులకి నేను కోరుకున్న అమ్మాయి మళ్ళీ వస్తుందిరా, నా అనుష్క మళ్ళీ వస్తుందిరా అన్నట్టుగా చూస్తాడు, సంతోషపడతాడు. కానీ మళ్ళీ ఇంకెవరు వస్తుండ్రు అన్నట్టుగా మళ్ళీ చూసి తల ఉంటుంది కదా, మళ్ళీ ఇంకెవరు వస్తున్నా తల చేతిలో పట్టుకొచ్చేది అప్పుడే కదా. తల పట్టుకొని వచ్చేదానికంటే కూడా ఫస్ట్ అనుష్క ముఖం చూస్తారు అనమాట. చూసిన తర్వాత మళ్ళీ ఇంకెవరు వస్తుండ్రు వెనకాల అన్నట్టుగా చూస్తే ప్రభాస్ రాజమౌళి ఏం చేస్తుంటాడంటే
డైరెక్ట్గా చూపించకుండా చూపించకుండా ఫస్ట్ ఆ తల చూస్తున్నాగానే ఆ ప్రభాసం చూస్తున్నాగానే అమరేంద్ర బాహుబలి కొడుకురా అనే ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పుడు ఇక్కడ చెమట గారుతూ ఉంటుంది, భయంతో చెమట గారుతుంటుంది అనమాట. ఒక్కడు వెనకేసేస్తాడు, అమ్మ వచ్చిండ్రా మళ్ళీ బాహుబలి వచ్చిండ్రా అనేసి ఒక్కడు ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే తెలియజేస్తాడు. తర్వాత నాజరు ఏమో చూద్దామని పోతాడు అనమాట. చూద్దామని పోయేసి అటు చూసి 10 అడుగులు వెనకేసి వచ్చి గుద్దుకునేస్తాడు. మా ఏంద్ర ఇది అనేసి మా ఆశ్చర్యపోతాడు. అప్పుడు మళ్ళీ సీన్ మొత్తం చూపిస్తాడు. అనుష్క అడుగు చేసి తల పట్టుకొని వచ్చేది ఆశ్చర్యపోతాడు. అప్పుడు తల ఇసిరేస్తే ప్రభాస్ బాణం పెడతాడు, కరెక్ట్గా పోయి రాణా చేతిలో పడుద్ది. అప్పుడు కొన్ని డైలాగులు చెప్తాడు, ఎంతోమంది ఆర్తనాదాలతో నీకు సమ్మతి గట్టిస్తాననేసి, నిన్ను దహన సంస్కారాలు చేస్తాననేసి చెప్తాడు. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ అవుద్ది. యుద్ధం పర్ఫెక్ట్ క్లైమాక్స్, ఇంకా ఫైట్ ఇంక ఎక్కడ ఉండదు, అంత పెద్ద యుద్ధం ఉంటది. డిజైన్ గా ఉంటది అది. ఆ యుద్ధము తాటి చెట్లని ఉంచి కోటలో దూకడం కానీ, ఆ రేకులు అదే కవచాలను కప్పుకొని పోవడం కానీ, బల్లాల దేవ గుండ్రంగా తిరుగుతుండే రంపం ఉంటుంది చూసిన, వాటితో తయారు చేస్తుంటారు అనమాట. రంపాలతో గుండ్రంగా తిరుగుతాయి, దున్నపోతులతో బండి కట్టుకొని రావడం కానీ. అది దీంట్లో కూడా యూజ్ చేస్తాడు కదా, అదే బండి పార్ట్ 1లో కాలికాయలు యుద్ధం అప్పుడు యూజ్ చేస్తాడు. కాలికాయలు అప్పుడు కూడా యుద్ధం చేస్తాడు, అందరు నరుక్కుంటూ పోతా ఉంటాడు అనమాట. అదే బండి మళ్ళీ చేస్తాడు. రాజమౌళి ఈ సినిమా క్లైమాక్స్ ఎట్ట చేసి ఉంటాడంటే, అంత పెద్ద కోటని ఒక చిన్న దాంతో ఒక మూల అట్ట పడగొడతాడు అంతే. రాణా విగ్రహం దగ్గర ఒక మూల పడగొడతాడు, మూల తగులుద్ది అంతే. అది లాస్ట్ లో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు అటు తగులుద్ది. ఆ ఒక్క ఇదితో కోట మొత్తం కూలిపోద్ది అనమాట. కూలిపోయి రాణా విగ్రహం తెగి పడి తల దిగి ఎక్కడో పడద్ది విగ్రహం తల. ప్రభాస్ ఒంటరిగా పోయి కోటలకు దూకడానికి ట్రై చేస్తాడు, కానీ రాణా వేసిన ఒక బాణంతో ఎక్కడో పోయి పడతాడు. కావని మళ్ళీ సత్యరాజు వచ్చి నువ్వు అమరేంద్ర బాహుబలి కొడుకు ఎలా ఆలోచించాలని అంటే, అప్పుడు గుర్తుకొచ్చి తాటి చెట్లని ఉంచి వీళ్ళందరూ ఇది చేస్తారన్నమాట, కోటలకు దూకుతారు. అంత యుద్ధం జరుగుతున్నా కూడా మళ్ళీ కూడా నాజరు నేను చెప్పినట్టు వింటాడు సత్యరాజు, కట్టప్ప మా బానిస కదా నేను చెప్పినట్టు వింటాడు అనుకొని పోయి మళ్ళీ మహేంద్ర బాహుబలి వెనుపొట్టు పొడమని చెప్తాడు. అప్పుడు నిజంగా సత్యరాజు మళ్ళీ పొడుస్తాడేమో అనుకుంటాము, కానీ అక్కడ ఒక డైలాగ్ వేస్తాడు చూడు. అప్పుడే 25 సంవత్సరాల కిందటే మహేంద్ర బాహుబలి మా రాజు అని చెప్పి శివగామి ప్రకటించిందని చెప్పి రాజు నాజర్ని కొడతాడు అనమాట. అప్పుడు ఎందుకంటే అప్పుడు చనిపోయేటాడని రాణాకి సపోర్ట్ చేస్తారు. ప్రభాస్ బతికా ఉంటాడు కాబట్టి ఇంకా రాజు ప్రభాసే కాబట్టి ప్రభాస్ మాట అంటారు అనమాట. అక్కడ డైలాగ్ తో మళ్ళీ ఊపి తెచ్చుకుంటాడు. కానీ వాళ్ళిద్దరు కొట్టుకునేది ఉంటుంది చూసినా, ప్రభాస్ రానా. ఆయన గదతో యుద్ధం చేస్తుంటాడు, ఆయన చేతులతో యుద్ధం చేస్తుంటాడు, చైన్లు అది ఇది కొట్టుకుంటా ఉంటారు అన్నమాట. ఇద్దరు బాగా యుద్ధం చేసుకొని తర్వాత నీకు ఇక్కడ ఇంకొకటి జయమానధర సీను మళ్ళీ వస్తుంది. జయమానధరలో వెంకటేష్ని గుంత తీసి బూట్ చేస్తాడు. అలా బూట్ చేసినప్పుడు భానుప్రియ పోయి ఒక గుడి దగ్గర గంట కొట్టి అలిసిపోయి పడిపోద్ది. అప్పుడు ఆ దేవత కరుణించి ఇసుకంతా పక్కకు బెత్తడి చేస్తే గుంతల వెంకటేష్ లేసి వస్తుంది. సో అలాంటి సీనే బాహుబలిలో కూడా ఉంటుంది అనమాట. కొంచెం ప్రభాస్ రానా కొట్టుకున్నప్పుడు ప్రభాస్ రానా కొట్టలేక పడిపోతాడు. అంటే రానా అంత బలవంతుడు అనమాట. అందుకే కదా ఫస్ట్ లా నుంచి బలం చూపించడానికే దున్నపోతను కొట్టించడము. ఇందాక చెప్పినావు కదా, అది మెట్టు ఒక తొక్కు దక్కితే పగిలిపోద్ది మెట్టు. అది అట్ట అయిపోయిన తర్వాత ప్రభాస్ పోయి ఒక ప్లేస్లో పడతాడు. అక్కడ శివలింగం ఉంటుంది అనమాట. దానిపైన చేయి పెడుతుండగానే రక్తం కారుతా ఉంటుంది. కరెక్ట్గా కుంకుమ ఎక్కడ ఉంటుంది అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, నిప్పులే శ్వాసగా అనే సాంగ్ వస్తుంది అనమాట. అలాంటి సాంగ్ వచ్చి ఆయన అక్కడి నుంచి శక్తి తెచ్చుకొని విభూతి తీసి ఎద మీద అంతా రాసుకొని ఆ తర్వాత 2 సైన్లు తీసుకొస్తాడు. సైన్లు తీసుకొని వచ్చి రానని కొడతాడు. కొట్టి కాళ్ళకేసి లాగి ఆ పుల్లల పైన అనుష్క ఏరి పుల్లల
పొలాల మీదకి తీసి ఇస్తారు. ఫస్ట్లో డైలాగ్ చెప్పొద్దు కదా, ఎప్పటికైనా వాడి కండ మాంసం వాడు అరిసే అరుపులకి మాయస్మ సామ్రాజ్యం దద్దరిల్లిపోవాలి అని చెప్తారు కదా. వాడి చావు కేకలు, వాడి సావు కేకలు మాయస్మతి వినాలి, మాయస్మతి గోడలు వినాలి అనేసి లాగి పుల్లల పైన పడేసి ఆడ పడేసిన తర్వాత కూడా కామెడీ ఉంటుంది చూసినా, ఒక కన్ను ఇటు పెట్టుకో ఉంటుంది, దెబ్బలు తిని ఒక కన్ను పోయి ఉంటుంది అనమాట. పోయి నా దగ్గరికి వచ్చి అంటా ఉంటాడు. అది సీరియస్లో కామెడీ అంటే అది. కావని ఇంకా సత్యరాజు ఒక బల్లి అందిస్తాడు. అందించిన తర్వాత కొన్ని డైలాగ్ చెప్తారు కదా, తాత అది అందిమని. ఆ తర్వాత పోయేసి అనుష్క నిప్పు పెట్టేస్తుంది, దాంట్లో కాలిపోతాడు అనమాట. పై నుంచి దూకి కత్తి కరెక్ట్ తొడపైనకి వస్తాడు. అప్పుడు 2 ఫేసులు ఇలా వచ్చేస్తాయి దగ్గరికి. మధ్యలో శివలింగం కదా, కాదు కత్తి, మధ్యలో కత్తి అనమాట. కత్తి తోడపైన గుచ్చిన తర్వాత ఇట్టే దగ్గరికి వచ్చేస్తారు. పోస్టర్లో కూడా అదే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రాణం తగలబెట్టేస్తారు. ఇంకా రాజే లేనప్పుడు ఇంకా రాజు తలతో ఏం పని రాని చేసి అంత పన్నులు అందరూ తలని తీసుకొని నదిలో పడేస్తారు అనమాట. అయిపోద్ది. టైటిల్స్ పడుతుంటుంది, అప్పుడు తల తోసేస్తూ ఉంటారు అనమాట. తర్వాత శివగామి చెప్పి ఒక డైలాగ్ మళ్ళీ ప్రభాస్ చెప్తాడు. మళ్ళీ అనుష్క వచ్చి కొడుక్కి కిరీటం పెట్టి రాజుగా కూర్చోబెట్టిన తర్వాత చెప్పద్ది, ప్రభాస్ చెప్తారు అనమాట, ఇది నా మాటే శాసనం అని చెప్పి కొన్ని డైలాగ్ చెప్పిన తర్వాత రాజమౌళి సీల్ పడుద్ది అనమాట. సో అది సెకండ్ మూవీలో. ఇంకా చెప్పుకుంటే చాలా సీన్లు ఉండి మనం చెప్తా పోతే 2 గంటల సేపు అవుద్ది. ఈ సినిమా గురించి సెకండ్ పార్ట్ గురించి చెప్పాలంటే, సెకండ్ పార్ట్కి వచ్చిన డబ్బులతో ఇండియన్ ఆర్మీకి వాళ్ళు రాజమౌళి అంటే బాహుబలి టీం ప్రొడ్యూసర్ కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఇన్ని కోట్లని డొనేషన్ చేసిందంట. అదొక మంచి హైలైట్ చెప్పుకోవాల్సిన విషయం. ఇండియన్ ఆర్మీ కోసము ఇచ్చిండని అప్పట్లో టాకు ఇచ్చారు. ఎంతో 1800 కోట్ల సెకండ్ పార్ట్కి 1650 కోట్లు అంత వచ్చిందంట. దాంట్లో వాళ్ళకి టాక్స్ బోను ఇండియన్ ఆర్మీకి ఇంకా మిగిలినంత కూడా శోభయార్లగడ్డ ప్రొడ్యూసర్కి వాళ్ళకి లాభం. ప్రభాస్ గారు కూడా 200 కోట్లు తీసుకున్నాడని అంచనా. అంతే. ఇంకోటి ఏమంటే ఈ సినిమా హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు కదా. మన దేశంలో April 17th రిలీజ్ చేసిండ్రు, వేరే దేశంలో ఇంకా చేయలే. ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుందో టాక్ చూసుకున్న తర్వాత చేద్దామనేసి. కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండు మాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పేసి హిందీలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకున్న వాళ్ళకి ఫోన్ చేసి, మీ దేశంలో మాత్రం April 17th రిలీజ్ చేసిండు, మా దేశం ఇంకా రిలీజ్ కాలేదు, మాకు ఇప్పుడు తెలియాలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని చెప్పేసి గొడవ చేసిండంట. వాళ్ళ దేశం ఇంకా 10 రోజుల తర్వాత రిలీజ్ చేద్దాం. కట్టప్ప మేరా బాహుబలికు క్యూ మారా, కట్టప్ప బాహుబలికు క్యూ మార్ డాలా అనేసి వాళ్ళు డిమాండ్ చేసేసరికి వాళ్ళు మళ్ళీ రాజమౌళికి వాళ్ళకి ఫోన్ చేసి అడిగి, సార్ ఇప్పుడే రిలీజ్ చేయాలంటుంటే ఇంకా సరే రిలీజ్ చేసామని చెప్పానంట. అదొక స్పెషల్. సరే పాకిస్తాన్లో కూడా చూసి ఆశ్చర్యపోయి బాహుబలి సెకండ్ పార్ట్ చైనాలో కూడా బాగా ఆడింది. పార్ట్ అన్ని చోట్ల హిట్ అయింది, బాగా లాభం వచ్చింది. మామూలు హిట్ కాదు, భయంకరమైన హిట్, పెద్ద హిట్ అయింది. సో బాహుబలి 2 ఎప్పటికి కూడా మర్చిపోలేని సినిమా. తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం మర్చిపోలేని సినిమా అంటే బాహుబలి. అలాంటి యుద్ధాలు ఉండే సినిమా మళ్ళీ ఇంకా ఏ డైరెక్టర్ చేస్తాడో తెలియదు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ చేస్తే మళ్ళీ రాజమౌళి గారే బాహుబలి పార్ట్ 3 అన్నట్టుగానో లేకపోతే ఇంకో సినిమానో చేయాల, అంత తప్ప దాని మించి సినిమా ఇప్పటివరకు రాలా ఇప్పుడు 10 yearsలో. ఓకే ఫ్రెండ్స్, బాహుబలి పార్ట్ 2 గురించి మేము చేసుకున్న డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అవలేదా? ఇంతసేపు మాట్లాడి అవలేదు. ఓకే ఫ్రెండ్స్, మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాం భయ్య, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.